హనుమకొండ ధర్మసాగర్ మండలంలోని శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్లో 2005 నుండి 2025 బ్యాచ్కు చెందిన 9-10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్లో సుమారు 20 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చి గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా KU మాజీ వైస్ ఛాన్సలర్ వంగాల గోపాల్ రెడ్డి, తెలంగాణ AICC రాష్ట్ర సభ్యులు బోధిరెడ్డి ప్రభాకర్, పాఠశాల ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ ముచిరాజరెడ్డి అరుణ మాట్లాడారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 2005 నుండి 2024 వరకు పనిచేసిన 50 మంది ఉపాధ్యాయులను, 260 పూర్వ విద్యార్థులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ముచిరాజరెడ్డి అరుణ దంపతులను పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి తమ ఆత్మీయతను చాటుకున్నారు.
మరి అల్యూమినియం మీట్ అనేటువంటి ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది ఆలోచించినప్పుడు నేను అమెరికాలో చాలా విశ్వవిద్యాలయాలు జరిగినప్పుడు ప్రతి విశ్వవిద్యాలయం పేరెన్నికైన విశ్వవిద్యాలయంలో ఒక అల్యూమినియం డే ఉంటుంది. సంవత్సరంలో ఒక రోజు అల్యూమినియం డే అంటే అక్కడ అభ్యసించినటువంటి విద్యార్థులందరూ వీలైనంత మంది వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆ మీట్కు రావడం జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు ఇంటరాక్షన్ ఈరోజు కూడా మీరు ఆ అనుభూతి పొందిరు. ఎప్పుడో కలిసి చదువుకునేటువంటి వాళ్ళు ఇలా కలుసుకోవడం, రాజిరెడ్డి గారు ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారు, మీ యొక్క అనుభవాలను పంచుకోవడం, మీ యొక్క జీవితంలో ఏమేమి సాధించారు, ఎట్లా ఏంటి ఇంకా భావి జీవితంలో మనం ఎట్లా ఎదగాల అని కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాలు అయితే వాళ్ళు సిలబస్ ఎట్లా రిస్ట్రక్చర్ చేయాలి, ఆర్థికంగా సహాయకరం చేయాలి, మనం చదువుకున్న పాఠశాల ఇంకా ఎట్లా అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే అన్ని మీట్ అనేది చాలా ముఖ్యం. రాజిరెడ్డి గారు చాలా చక్కగా ఆలోచన చేసి ఈ గత 20 సంవత్సరాలలో ఉన్నటువంటి 10th బ్యాచ్ విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఈ రోజు కూడా చాలా ప్రముఖమైనటువంటి రోజు. మన దేశానికి ఒక గర్వించదగినటువంటి స్వామి వివేకానందుని యొక్క బర్త్డే రోజు. వారు యువకులకు చాలా ఉత్సాహపరిచి షికాగో కన్వెన్షన్లో కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహనీయుని బర్త్డే రోజు మీరు కలుసుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి సమయంలో మనం ఏం చర్చించుకోవాలి అంటే ఈ యొక్క విద్యాలయం ఎట్లా ఇంకా ముందుకు పోవాలి, ప్రగతి గాంచాలి. ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏదో హాస్టల్ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు డే స్కాలర్స్ రావచ్చు, ఇప్పుడు కన్వేయన్స్ పెరిగింది, అవకాశాలు పెరిగినాయి, అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు లేనటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవాళ కంప్యూటర్ సైన్స్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ, ఇప్పుడు ఇప్పటికే 20-30% ఆపరేషన్లు రోబోట్స్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. మన ఆపరేషన్కు ఏమి కట్ చేయకుండా రోబో టెక్నాలజీ ఆపరేషన్ జరుగుతూ ఉంది. అమెరికాలో పోతే టెస్లా అనేటువంటి కారు డ్రైవర్ లేకుండా కూడా డ్రైవ్ చేసుకుంటారు, లేన్లు మార్చుకుంటూ చేసుకునే టెక్నాలజీ వచ్చింది. అంటే ప్రపంచం అనేటువంటిది ఒక కుగ్రామంగా మారుతా ఉన్నది. అటువంటి కాంపిటేటివ్ వరల్డ్ మనం కానీ మన పిల్లలు కానీ ఎట్లా తీర్చిదిద్దాలి, ఈ విద్యా విధానం ఎట్లా ఉండాలి, ఏ రకంగా మన దేశం ఇంకా ప్రగతి పోవాలి. ఇవాళ మన వాళ్ళంతా విదేశాలలో చాలా మంచి స్థానాలు ఆక్యుపై చేస్తున్నారు. అమెరికాకు పోతే ఇన్ఫర్మేషన్ రంగంలో పట్ల టెక్నాలజీ రంగంలో కూడా మన వాళ్ళే ముందంజలు. పూర్వ విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయుల యొక్క సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు సరస్వతి పుత్రుడు ఫార్మర్ ఈసీ ప్రొఫెసర్ బంగాళ గోపాలరెడ్డి గారు, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా కూడా వారు లైంగికంలో సేవలు అందించారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నా చిన్ననాటి మిత్రుడు ముద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తూ కలిసి నాతో పాటు చేస్తున్నటువంటి నా మిత్రుడు ముద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా మరి అరుణ మేడం, కరెస్పాండెంట్ కౌన్సిల్ సెక్రటరీ అరుణ మేడం గారు, అదేవిధంగా మరి ఈరోజు ఆహ్వానించగానే వచ్చినటువంటి పూర్వ ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ పూర్వ విద్యార్థులు కూడా 2005 నుండి 2024 వరకు చదువుకున్నటువంటి 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది, దాదాపు 250 మెంబర్స్ రావడం జరిగింది. వారందరూ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. స్వామి వివేకానంద గారి యొక్క జయంతి కూడా మరి మనమందరి
అందరికీ కూడా స్వామి వివేకానంద గారు ఆదర్శం. అదేవిధంగా మరి స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు, నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ఎంత చక్కటి వారు కొటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా మనం ప్రతి ఎప్పుడు కానీ ఏ ప్రోగ్రాం తీసుకున్నా, ఏ వ్యవస్థను స్థాపించినా, ఏ వృత్తిని చేపట్టినా నిరంతరం శ్రమించినట్లయితే అన్నింటిలో విజయం సాధించవచ్చు అనే అందుకోసం మా పోలీసు ఒక స్టూడెంట్ అయితే డైరెక్టర్ కూడా అయ్యాడు. ఆ విధంగా పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. కొందరు స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏర్పాటు చేసి CEO కూడా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళంతా మనం వాళ్ళ వీడియోల ద్వారా మేము చూసాము, ఇద్దరు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా మరి స్వామి వివేకానంద గారు ఇచ్చినటువంటి కొటేషన్ ద్వారానే మనందరం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగామని తెలియజేస్తూ, మరి చదువుకు అర్థం ఏమిటి? మనిషికి జీవితాన్ని నేర్పే విలువైన విద్య. మరి విలువైన విద్య మా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థులకు అందించడం జరిగింది. అందుకోసం చదువుతో పాటు విలువలతో కూడినటువంటి సంస్కారాన్ని కూడా పెంపొందించుకున్నటువంటి మా పూర్వ విద్యార్థులందరూ కూడా నేను వారిని అభినందిస్తూ, వారందరికీ కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మీ యొక్క కృషి పట్టుదల ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి మన పెద్దలు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి బయట ఉన్న విద్యార్థులందరూ కూడా లోపలి చాలా సంవత్సరాల తర్వాత మీ అందరినీ మళ్ళీ తిరిగి చూసే టీచర్స్ని, పిల్లల్ని చూడడం కలిగింది. ఈరోజు వచ్చిన గౌరవ అతిథి వేదికను అలంకరించిన పెద్దలకి మరియు ఉపాధ్యాయులకు, మన పూర్వ విద్యార్థులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నేను ఆహ్వానించగానే నేను వచ్చిన మీ అందరికీ నా శుభాకాంక్షలు. మరియు మీరంతా పెద్ద ఉన్నత పిల్లలందరూ ఇప్పుడు మాకు పిల్లలుగానే అనిపిస్తున్నారు, కానీ మీరంతా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. మీ అందరికీ నా శుభాకాంక్షలు మరియు ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి పరిస్థానాల్లో మంచి ఎదిగిన కొద్దీ ఒదగాలని మన నానుడు ఉంది కదా, అదేవిధంగా మీరంతా మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి అల్యూమిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ కూడా సుపరిచితులు, ఈ తెలంగాణలోనే అందరికీ తెలిసిన వ్యక్తి, మరి విద్యాపరంగా వైస్ ఛాన్సలర్గా అనేక మార్పులు తీసుకొచ్చి మరి విద్యారంగంలోనే పేరు ప్రశ్నించినటువంటి గౌరవనీయులు పెద్దలు గోపాల్ రెడ్డి గారికి, నా మిత్రుడు, ఈ పాఠశాల డైరెక్టర్ ఆత్మీయులు ముచ్చ రాజరెడ్డి గారికి, సోదరి మరి మీ ఆదరాభిమాని ముచ్చ అన్న గారికి, నా మిత్రుడు ఈ వరంగల్ నగరంలో జగమెరిగినటువంటి వాక్యాత వెంకట్ గారికి, మరియు ఈ అనుమతిని వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు, మరి ఈ పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం మీరందరూ కూడా ఉన్నత స్థానాల్లో స్థిరపడినటువంటి మీరందరూ గౌరవనీయులు పెద్దలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గతంలో మిమ్మల్ని అందరినీ కూడా అభినందించేవారి విద్యార్థులుగా ఈరోజు మీరందరూ కూడా సమాజంలో మీరు మంచి మంచి స్థానాల్లో స్థిరపడ్డారు కాబట్టి మీ అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ స్కూల్ కార్యక్రమం చక్కటి కార్యక్రమం, ఇలా ఏ కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఎవరు చేయరు. మీరు చూడండి, ఏ స్కూల్లో కూడా ఈ మాదిరి 2005 నుంచి 2024 వరకు చదువుకున్న విద్యార్థులందరినీ సమీకరించి మీకు అనుభూతిని కల్పించే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఎవరు చేయరు. కానీ ముఖ్యంగా రాజరెడ్డి గారు మరి విజన్ ఉన్న వ్యక్తి, ఆయనకు ఒక పట్టుదల ఉన్న వ్యక్తి, క్రమశిక్షణతో పిల్లలను తయారు చేయాలని మేము ఎప్పుడు అనుకుంటుంటాం, ఎప్పుడు మీరు శక్తి చేసుకుంటాం. మీ ఇద్దరం రాజరెడ్డి నేను ఎప్పుడు కలిసినా కూడా ఈ కాన్సెప్ట్ ఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్లో ఈ ఇయర్ ఏం ప్లాన్ చేయాలి, ఈ ఇయర్ కొత్త కార్యక్రమాలు ఏం చేయాలి, పిల్లలు ఏ విధంగా మనం కలపాలనే ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు
ఈరోజు రాజుని ఈ కార్యక్రమం మంచి తీసుకున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా మందిని ఈ పాఠశాల 2005 నుంచి 24 వరకు బ్యాచ్ అందరినీ కూడా వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి వాళ్ళందరినీ క్రోడీకరించి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఈ స్కూల్లో చదువుకున్న పేరు వాళ్ళు ఇంత స్థాయిలో ఎదిగారా, నేనెందుకు వాళ్ళకి ఎదగకూడదు, నేనెందుకు ఆ విధంగా స్థానంలో ఉండకూడదు అనే పట్టుదల వస్తారు. కాబట్టి మీ అనుభవాలు మీ అనుభూతిని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము అందరినీ ఇక్కడ పిలిచి సన్మానం చేస్తున్నామంటే ఈనాడు ఈ పాఠశాల స్కూల్ పిల్లలకు కూడా ఒక ఉత్తేజం కలుగుతుంది, ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. వారు కూడా మీ మార్గంలో పయనించే అవకాశం ఉంటుంది. మా యొక్క ఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం కూడా ఎప్పుడు కూడా ఆలోచించేది ఈ స్కూల్లో విద్యార్థులు మంచి విద్యలో బోధన తీసుకొని ఉన్నతంగా తీర్చిదిద్దబడి సమాజంలో పేరు ప్రతిష్టలు తీసుకొని వారి జీవితాల్లో స్థిరపడాలి. ఎప్పటికి కూడా నా స్కూల్ గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీరు కూడా చూశారు, మన వైస్ ఛాన్సలర్గా పనిచేసినప్పుడు ఇక్కడ 2005లో టాప్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినప్పుడు గోపాల్ రెడ్డి సార్ కూడా మీ బ్యాచ్లో కూడా ఒక కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అది నాకు గుర్తుంది. ఎందుకంటే అప్పుడు నేను పట్టుబట్టి ఈ యొక్క స్కూల్కు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మీరందరూ కూడా వారి యొక్క మంచి వైస్ ఛాన్సలర్గా వారు చెప్పే వాటిని వినాలి. మీరు కూడా ఎందుకు వైస్ ఛాన్సలర్ కాకూడదు, ఎందుకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అధిపతి కాకూడదు అనే కాన్సెప్ట్ రావాలని చెప్పి కూడా అనేక మందిని ఈరోజు వైస్ ఛాన్సలర్లను, సిటీ పోలీస్ కమిషనర్లను, అప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను, జిల్లా కలెక్టర్లను, నిట్టు డైరెక్టర్లను, ఇట్లా అనేక మంది ప్రముఖులను, విద్యావేత్తలను ఎందుకు తీసుకొచ్చేదంటే మాకు వేరే పనిలోకి రాదు. ఆ యొక్క ప్రాముఖ్యత గల కోర్టుల్లో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి మీలో ఒక ఉత్తేజం కల్పించాలి, మీలో భావన కల్పించాలి. నేను కూడా ఈనాడు వచ్చిన డైరెక్టర్గా ఎందుకు కాకూడదు, ఈనాడు వచ్చిన వైస్ ఛాన్సలర్ ఎందుకు కాకూడదు, ఈనాడు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎందుకు కాకూడదు, ఈనాడు కలెక్టర్గా వచ్చినందుకు వారు చూసి కలెక్టర్ ఎందుకు కాకూడదు అని చెప్పే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది. వాళ్ళు చెప్పే మంచి మాటలు మీరు మైండ్లో పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఆనాడు అంతమందిని తీసుకొచ్చాం. ఈ పాఠశాలకు వచ్చినంతమంది గెస్టులు ఇంపార్టెంట్ వ్యక్తులు ఏ పాఠశాలకు ఇంతవరకు రాలేదు వరంగల్లో అని చెప్పి గంటాపరంగా నిర్వహిస్తున్నాం. అందుకే ఈనాటి స్టూడెంట్స్ అందరికీ కూడా మార్గదర్శకులు కావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మంచి ఉన్నత విద్యను అందించాలి, ఈ వరంగల్ నగర ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై ఎస్ఆర్టీఎస్. సో ఇప్పుడు నేను ఒక డాక్టర్ అనే తర్వాత మీ ముందు చెప్పుకోవడం ఐ ఫీల్ దిస్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ హియర్. సో దిస్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ యా, ఇప్పుడు నా గురించి చెప్పాలంటే ఐఎమ్ డాక్టర్ దీప్తి. నౌ ఐఎమ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అండ్ నౌ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడికేర్ జనరల్ హాస్పిటల్ అండ్ ఐఎమ్ డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ ఇన్ అపోలో clinics Balasubramanian Varangal. Yeah, so I'm very happy here to be here at least to visit back my school after almost 10 to 15 years I think. So many of my friends missed the opportunity and I could not meet many of them because I think only 8 months came. So thank you, my sir is also here. Thank you, sir. I remember one incident. I want to share it here. So, andarki sir cheptunde like your teachers are your next to your parents. So there was an incident. I think in front of this this is a lunch hall. Intakundi indilo men tintunde. So that was the incident. We used to go and take blessings of you and Matrudevo Bhava, Pitrudevo Bhava, Tarvata Acharya Devo Bhava. That was the lesson which was taught to us. So main cycle sir na gurtu thi na oka incident ante ade I used to take your blessings sir. I think maybe because of all your blessings only we reached here and yeah, we're proud. Thank you. Father, that feeling was created in me after what I have seen in my home. And coming to the
career part. Of course, I have been selected for Kakatiya Medical College, and I'm proud. Though it is the third college in the preference list, I'm proud. Why? There is a reason. Why is my mother, she works with MGM. So the MGM hospital is affiliated to the KMC hospital. And when it was Lead India program, I think, I told everybody on this stage, I'll make my mother call me ma'am someday. Because I was selected to that college, there is no other option, and my mother, she had to call me ma'am. Then actually she called me by name for the first time. Then I went for, okay, now call me ma'am, I'll come. No, otherwise I will not come. That is how that is regarding that. And my brother, he started in this school. He joined in 7th standard, I think. And then first he passed out of school with 9.8, for which my mother was very proud. And then he went on to his intermediate. That college was also suggested by Raj Reddy sir only. Then he joined, he passed over there. Then he went into Gandhi Medical College. That was his thing. ప్రతి టీచర్ని దీనికి చాలా ఇది ఒక థ్యాంక్స్ గివింగ్గా తీసుకుంటున్నాను నేను. ఒక థ్యాంక్స్ గివింగ్ మాట ఈ వేదిక పైన మాట్లాడడానికి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ మై టీచర్స్ ఫర్ దిస్ ఓకే, థ్యాంక్ యూ హేమంత్. హేమంత్ కాలేజ్ గురించి చెప్పినాం, మీ కాలేజ్ స్టూడెంట్స్ గురించి చెప్పలేదు. ఓకే, హేమంత్ హైదరాబాద్ కాలేజ్ నడిపిస్తున్నాడు. హేమంత్ పిల్లలు 45 మందికి లాస్ట్ టైం ఐఐటి నెట్ సీట్స్ వచ్చినాయి. 120 స్టూడెంట్స్, ఓన్లీ 120 స్టూడెంట్స్కు టీచ్ చేస్తే 45 స్టూడెంట్స్కు సీట్స్ వచ్చినాయి. అది క్వాలిటీ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. నడిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉన్నది, పిల్లల్లో ఉన్నది. మేము పనిచేసిన ఉపాధ్యాయుల యొక్క మెండుగా ఉంది. ఈ పరిస్థితిని చూస్తే ఇక్కడ తయారైనటువంటి విద్యార్థుల గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక లాయర్ ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు. వేల మంది తయారయ్యారు. వాళ్ళందరి శ్రమ. నేను కేవలం వాళ్ళ గైడెన్స్ ఇవ్వచ్చునేమో. ఇక్కడ ఉన్న పిల్లలందరూ నా స్టూడెంట్సే, ఒక 2-3 బ్యాచ్లు తప్ప 95% మంది పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగారు. గ్రాడ్యుయేట్ ఇంతకుముందు మాట్లాడుతున్నారు. ఎంతంటే అంత సంతోషం అనిపించింది. అలాంటి స్థితిలో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు ఈ పాఠశాల నుండి ఉన్నారు అంటే మేము నిజంగా అప్పుడు చేసిన సేవ ఎప్పుడు అనిపించడంలే, కానీ పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లల యొక్క స్థితిగతులు చూస్తూ ఉంటే ఎంతకంటే అంత సంతోషం అనిపిస్తుంది. అది సాధించినటువంటి గైడ్లైన్స్లో నేను వెళ్ళటం, వారి యొక్క దూరదృష్టి విధానంలో పిల్లలను తీర్చిదిద్దడం, అది మాకు ఆ రోజుల్లో కొంచెం కష్టం అనిపించేది, కానీ ఇష్టంతో పనిచేసింది. ఈ స్కూల్లో ఇష్టంతో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్న కొద్దిమంది టీచర్స్లోనే ఇలాంటి ఆనుమత్యాలు బయటకు వచ్చాయని నిజంగా నేను గర్వపడుతున్నాను. ఖర్చులతో పక్కన మీద పిల్లలందరినీ టీచర్లు అందరినీ కలపాలి. వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క స్థితులు టీచర్స్ ఏమైనా ఉన్నారు, పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, ఇక్కడ చదువుకుపోయిన పిల్లలు అని తెలుసుకోవడమే. సారికి వచ్చి ఏ వస్తుందనేది ఒక సంతోషంగా పేరు రాదు, కానీ ఆయన మొదటి నుండి కోరేది కానీ పిల్లల బాగోగులు, పిల్లల సంతోషం. మీ దగ్గర నుండి నేర్చుకున్న మీ స్కూల్లో ఇంప్లిమెంట్ చేసిన ఐడియాలు మాత్రమే నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సార్. ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒక కరెస్పాండెంట్ సార్. ఇవి చెప్తూ వచ్చిన తర్వాత సార్ మీరు ఇదంతా చెప్పి సార్ మా స్కూల్ లెవెల్లో నేను ఇది చేశాను సార్ అని చెప్పారు. అది చెప్తే సార్ ఇది మీరు చెప్పిన థింగ్ కానీ ఏది కానీ ఒక 20 years ఫ్యూచరిస్టిక్గా ఉంది సార్. మీరు 20 years ముందు చేశారంటే అది చాలా ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థను మార్చినట్టు ఉంది. సో అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చూసింది, మీరు ఇక్కడ వరంగల్లో ఒక
Even I got a very good friend circle here. We are everyone in contact here. Even I am trying to be friendly with my seniors. They are in contact with me. And everything is fine. I'm very nervous. So thank you. Many things here our directors and our teachers have encouraged a lot for us. Here our school motto is all-round development of all-round development. Here we have enjoyed a lot and we have many memories to cover here. Thank you.